యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతి కొనసాగుతోంది. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతి కొనసాగుతోంది. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. నిర్మల్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు గడ్డెట్టిన ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక 22,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 358.7 మీటర్లుగా ఉంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లాలో వర్షాలు దంచుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాల నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని బైన్సా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకైతే గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతానికి 358.70 మీటర్లకు చేరుకోవడంతో అయితే ఆ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 22,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించిన 3 గేట్లను లిఫ్ట్ చేసి ఇటు దిగువ ప్రాంతానికి అయితే 22,681 క్యూసెక్ల వరద నీటిని అయితే దిగువనకు వదిలారు ప్రాజెక్టు అధికారులు. ఇటు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి పరివాహ ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, మత్స్యకారులు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ముదోల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే సోయా పంటలను సాగు చేస్తున్న రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఓవైపు సోయా పంటలు ఇటు పంట చేతికొచ్చే సమయం కావడం, ఇప్పటికే కొంతమంది రైతులు పంటలను కోసి కల్లాలో వేయడంతో అయితే పూర్తిగా వర్షంలో తడిసి ముద్దవడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. శ్రీపాద ఎబెల్లంపల్లి ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్ల మేర వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ప్రాజెక్టు సంబంధించిన 10 గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి వరద నీటిలో అయితే వదిలారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రాజెక్టు అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.